వెల్కమ్ టు జయ వంటలు. రండి, ఈరోజు సేవే రెసిపీ ఏదో చూపిస్తాం. మేము ఈరోజు తినే రెసిపీ రండి. గ్యాస్ వెలిగించుకుందాం. మనం ఏందో ఈరోజు 2 మూకట్లు పెట్టిందని అనుకుంటున్నారా? ఈరోజు ఎగ్గు పొరుటు, చిక్కుడుగా, ఎండి రొయ్య చూపిస్తాను మీకు. మనం ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఇది ఎండి రొయ్యకు, ఇదేమో కోడిగుడ్డు పొరుటుకు. ఆ 2 ఆయిల్ ఇటు ఎక్కని. ఇప్పుడు మనం ఎండి రొయ్యలు వేస్తున్నాం. దీంట్లో ఆయిల్ వేడెక్కింది. ఎండు రొయ్య బాగా కడుక్కోవాలండి, ఇసుక ఉంటుంది దాంట్లో. బాగా కడుక్కొని నానబెట్టుకొని మనం ఇలా చేసుకోవాలి ముందు. ఇప్పుడు మనము కోడిగుడ్డు పొరుటుకు ఉల్లిపాయ మనకు తగినన్ని. ఇది వేస్ట్ అండి, ఇది కొనకండి ఎవరు. నాకు ఈరోజు ఇది ఇరిగిపోయింది, మొన్ననే కొన్నాను. మీకు ఇది వేస్ట్ కొనొద్దండి ఎవరు. మనం ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం రొయ్యలు ఫ్రై అయిన తర్వాత ఇట్లా ముందు ఉల్లిపాయ వేస్తే ఉల్లిపాయ మాడిపోతుంది రొయ్య ఫ్రైలకు. కాసేపు వేగనియ్యేది. అల్లం పేస్ట్, మనం అల్లం పేస్ట్ వేసుకోవాలి కాస్త. మా పిల్లలకి స్మెల్ వస్తుందంట, ఎండి రొయ్యలు తిన్నారు మా పిల్లలు. ఓన్లీ పచ్చి రొయ్యలు, పచ్చి చేపలే. టమాటా ముక్కలు కాస్త, చిక్కుడుగాయ ఉడకబెట్టుకొని హాఫ్ బాయిల్ చేసుకొని చిక్కుడుగాయ. ఇదంతా మగ్గిపోవాలి. మగ్గిన తర్వాత చూపిస్తాను. మూత పెట్టుకున్నాం. దీంట్లో కొంచెం పసుపు, దీంట్లో కొంచెం పసుపు, సాల్ట్ వేసుకోవాలి. దీంట్లో సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అవుతాయి కోడిగుడ్డు ఫ్రైకి కూడా. ఇది సిమ్లో పెట్టుకోవాలి. ఇంకా ఎందుకు మాడుతుంది కన్నా, మూత పెడతానులే. టమాటా పండు, చిక్కుడు కోడిగుడ్డు పొట్టు, కొంచెం అల్లం పేస్ట్. ఇవన్నీ ఫ్రై అవనివ్వండి, చూపిస్తాను నేను. ఇప్పుడు మనం దీంట్లో కోడిగుడ్లు వేసుకున్నామండి. ఉల్లిగడ్డలు ఫ్రై అయిపోయినాయి. నేను ఈ ఉల్లిపాయలకు 6 కోడిగుడ్లు వేస్తున్నాను. ఇట్లా అన్నీ వేసేసుకోండి కలపకుండా. అలాగా అన్నీ వేసేసుకొని కాస్త అలాగే ఉడకనిచ్చుకుంటున్నాను. ఇంకా దాన్ని కలపొద్దు. ఇప్పుడే ఇది మగ్గిపోతుంది. ఇది దీనికి ఇప్పుడు మనం ఏం వేయాలంటే గరం మసాలా లైట్గా, కొంచెం కారం మనకు తగినంత, మన కారం తినగలిగేంత, కొత్తిమీర, పుదీనా. ఇంతే. ఇది ఇంకా చిక్కుడుగా ఎండు రొయ్య కర్రీకి ఇవే వేయాల్సింది. నేనైతే ఇలాగే చేస్తాను. మీరు కూడా చేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం మగ్గనిచ్చి దీన్ని సర్వ్ చేసుకుందాం. మనం ఇప్పుడు పావురాలకు కూడా ఫుడ్ పెట్టేద్దాం. లేట్ అయింది. వాటర్ చూడండి, ఎండాకాలం అన్నీ తాగేసాయి. నిండా పెట్టాను, అన్నీ అయిపోయినాయి. ఇంకా ఎప్పుడన్నా తినని. మనకి ఇలా కలుపుకోవాలండి. అంతా బాగా ఫ్రై అయినాయి ఉల్లిపాయలు కూడా. ఫస్టే కలిపినామంటే అంతా ఇలాగో అయిపోతుంది. అంత పేస్ట్ లాగా పీస్ ఉండదు. ఇలా కలుపుకోవాలా. కొద్దిసేపు ఉన్నాక దీంట్లో ఏం వేస్తాననేది చూపిస్తా. ఇప్పుడు కోడిగుడ్లో కూడా అండి కొంచెం గరం మసాలా, మనం తినగలిగేంత కారము. ఓకే, దీంట్లో ఎక్కువ ఏం పట్టదులే. సాల్ దాంట్లోకి. దీంట్లో కూడా కొత్తిమీర, పుదీనా. ఇంకంతే. ఏం లేదు, సింపుల్ రెసిపీ చూడండి. 2 సింపుల్గా అవుతాయి. అంతే. ఇలా కలుపుకొని ఇంకా కొంచెం మగ్గితే మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇది కూడా చూపిస్తాను తర్వాత. ఇవి రెడీ అయినాయండి. నేను ఇప్పుడు చపాతీ వేసి మీకు చూపిస్తాను. ఇదండి
మనకి ఎండి రొయ్య వచ్చే చిక్కుడుగాయ కూర, ఇదేమో కోడిగుడ్డు పొరుటు. మనం టేస్ట్ చూద్దాము. చాలా బాగుందండి టేస్ట్. ఇలా చేసుకోండి అందరూ. రెండు చాలా బాగున్నాయి. కోడిగుడ్డు పొట్టు మా పిల్లలకు, ఎండు రొయ్య చిక్కుడుకాయ నాకు చాలా టేస్ట్ ఉన్నాయి. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ సపోర్ట్ చేయడానికి మాకు చాలా ఎంకరేజ్ చేయండి. మీరు మా ఛానల్ స్లో అయిపోతుంది. అందరు సపోర్ట్ చేస్తే ఇంకా మరిన్ని వీడియోస్ మేము చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.